నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోలార్ విద్యుత్ యూనిట్స్ లక్ష్యం మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించే యూనిట్స్ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీ ట్రాన్స్కో క్షేత్రస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తి విధానంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఏపీఈపీ జీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఏఈలు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Where the roof is very feeble. ఎక్కడైతే మనం చాలా వీక్ రూఫ్ ఉందో అది తప్పనిసరిగా మనం పెట్టుకోవచ్చు కదా. సచివాలయాలన్నీ కూడా మనం ఆల్మోస్ట్ G+ కాంట్రాక్ట్ అని అక్కడ కూడా చాలా స్పేస్ దొరుకుతుంది. మరొకసారి చెక్ చేసుకొని గవర్నమెంట్ స్పేస్ అన్ని దెన్ వాట్ అబౌట్ క్లీన్ ల్యాండ్స్? అది ఇండివిజువల్ గా ఎంతమంది పెట్టుకోవచ్చు, అదర్వైజ్ త్రూ ఏజెన్సీ అంటే ఈపీడీసీఎల్ ఒక ఏజెన్సీ అనుకుంటే అలా ఎంతమంది పెట్టుకోవడానికి అవకాశం ఉంది? ఎవరైతే వస్తారో వాళ్ళు మినిమం 2 megawatts, 10 acres 2 megawatts. అది టెండరల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎస్ఓ. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై? ఇచ్చిన ల్యాండ్స్ అంటే ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ XYS టెండరల్ గా ఫైనలైజ్ అయ్యారు. సో వాట్ ఈస్ గోయింగ్ టు డూ? ఎక్కడైతే ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలకేట్ చేసిన ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ లో ఇన్స్ట్రక్ట్ చేస్తారు. మనం ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేస్తాం. కుసుమకి కలవచరం దగ్గర లెఫ్ట్ హ్యాండ్ కెనాల్ 10 acres ల్యాండ్ అంటే ఎవరు ఇచ్చారు? 12 acres అండి. ఇరిగేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం మేడం. మాట్లాడితే స్కోప్ ఉంది, ఫీజిబిలిటీ చూసుకోండి అని చెప్పారు.